సమ్మర్ స్పెషల్ మామిడికాయ పప్పు ఎలా చేయాలో చూసేద్దాం రండి. సింపుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. 30 మెంబర్స్కి మాత్రమే. ముందుగా ఒక 100 ml ఆయిల్ పోద్దామండి. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ముందుగా ఆవాలు జీలకర్ర వేసుకున్నాము. చిటపటలాడించాలి బాగా. మన వెల్లుల్లి దంచి పెట్టుకున్న వెల్లుల్లి అండి ఒక గెరెటెడు. ఒట్టిమిరపకాయలు, ఇంగువ, కరివేపాకు, చిటికెడు పసుపు అండి వేసుకుందాము. బాగా వేగాలి అది. కారం కోసం పచ్చిమిరపకాయలు అండి, దాదాపు 100 grams. పచ్చిమిరపకాయలు బాగా వేగాయండి. ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న ముక్కలు వేసుకుందాము. మనకి దాదాపు 2 కిలోలు అండి కట్ చేసి పెట్టుకున్నవి. ఇవి మామిడికాయ పప్పులు వేసుకున్నామండి. ఇవి దాదాపు 2.5 కిలో తొక్క తీసి పెట్టుకున్న తర్వాత మనకు 2 కిలోలు వచ్చింది. మనం ఈ మూమెంట్లో ఉప్పు అనేది వేసుకుంటే మామిడికాయ ముక్కలు అనేది బాగా మగ్గుతాయండి ఆయిల్లోనే. ఒక పిడికెడు ఉప్పు వేసుకుందామండి, రాళ్ళు ఉప్పు. ఇప్పుడు వేయడం వల్ల మామిడికాయ ముక్కలు అనేది బాగా మగ్గుతుంది. సాల్ట్ ఏమైనా తక్కువైతే మరి చూసి వేసుకుందాము. మనం చూసుకోవచ్చండి. ఇప్పుడు ఆయిల్లోనే మగ్గిస్తాం అనమాట మనం ఈ మామిడికాయ ముక్కలు అనేది. చాలా మంది వాటర్ పోసి కూడా మగ్గిస్తారు. అదో స్టైలు, ఇదో స్టైల్. ఇలా చేయడం వల్ల చాలా చాలా బాగుంటుంది అనమాట. వాటర్లో వేసి మగ్గించడానికన్నా ఆయిల్లో వేసి మగ్గించడం చాలా బాగుంటుంది అనమాట పప్పు అనేది. ఇప్పుడు మనం చూసుకోవచ్చు మామిడికాయ ముక్కలు అనేది బాగా మగ్గిపోయింది. ఒకవేళ మనం పప్పుకి దీనికి పులుపు అనేది ఎక్కువ అవ్వచ్చు. సో మనం కాస్త తీసి పక్కన పెట్టేసుకుందాము. తీసి పక్కన పెట్టేసుకొని పప్పు అనేది 1.5 కిలో వేస్తానండి. ఇప్పుడు మనం పప్పు అనేది 1.5 కిలో వేస్తున్నామండి. గట్టిగానే ఉండాలి పప్పు అనేది. ఒకవేళ మనకి పులుపు అనేది సరిపోకపోతే మిగిలిన తీసి పెట్టింది కూడా వేసేసుకుందాం. ఇప్పుడు పప్పు నీళ్ళు కూడా వేసేసుకుందామండి. ఉడుకుతుంది కదండి. ఇప్పుడు టేస్ట్ అనేది చూసుకుందాము. ఏమైనా తక్కువ అయితే ఇప్పుడే వేసుకుందాం. ఫస్ట్ టేస్ట్ చూద్దాం. చాలా బాగుందండి, అదిరిపోయింది. ఇంకేం వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే. గుమగుమలాడే మామిడికాయ పప్పు రెడీ అండి. కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుందాం. ఇంకా సమ్మర్లో ప్రతి ఒక్కరూ చేయాల్సిన మామిడికాయ పప్పు అండి. చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి లెఫ్ట్ ఓవర్ ఇది మిగిలిపోయిందని మాత్రం బాధపడకండి. ఇందులోకి వచ్చేసి మనము మామిడికాయ పులిహోర కలుపుకుంటాం కదండి, అలా పిసికేసుకొని కలుపుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది ఇది కూడా.